హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాని సెర్చ్. మీకు కనబడేది చౌత్రా సెంటర్ అండి. గుంటూరులో ఓల్డ్ సెంటర్ ఒకటి ఉందండి, చౌత్రా సెంటర్ అండి. ఇక్కడ మసాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇతని దగ్గర స్పెషల్ 20 వెరైటీస్ పైన అమ్ముతారండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్ తింటూనే ఉంటాను ఈయన దగ్గర. బట్ కాకపోతే మీకు కూడా ఒకసారి అసలు నేను తయారు చేసే విధానం చూపిద్దాం అన్నట్టుగా మీకు వీడియో తీసి పెడుతున్నాను. ఇది ఇతని దగ్గర స్పెషల్ ఏంటంటే ఒక చోటే ఉండడండి. మొత్తం చౌత్రా గానీ, లాలాపేట గానీ ఇలా మొత్తం సరౌండింగ్ తిరుగుతా ఉంటాడు. అంటే క్లాత్ మార్కెట్ ఈ ఏరియాలో ఉంటాడు. ఈవినింగ్ ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ట్రై చేయండి, రెగ్యులర్ గా ఉంటుంది. చాలా ఫేమస్, చాలా టేస్ట్ గా ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్ అండి, బాగుంటుంది. చాలా నీట్ గా ఉంటుంది, చాలా చక్కగా చేస్తారు. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, మీకు నచ్చిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అనేది బయట ఎక్కడ దొరకదు. ఎక్కడ టేస్ట్ మసాలా అక్కడే ఉంటుంది. కొంతమంది ఒక్కో టైప్ చేస్తారు. ఇతను చేసే స్టైల్ వేరే ఉంటుంది. ఎందుకంటే నేను చాలా చోట్ల తిన్నాను కాబట్టి చెప్తున్నాను. రాజమండ్రి తిన్నాను నేను, హనుమాన్ జంక్షన్ లో తిన్నా, విజయవాడలో తిన్నా. వేరే వేరే టేస్ట్ ఉందని, బట్ ఇక్కడ టేస్ట్ చాలా నచ్చింది. నేను రెగ్యులర్ గా తింటా ఉంటాను ఇక్కడ. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఇతను చౌత్రా ఏరియాలో ఉంటాడు. ఈవినింగ్ 4 నుంచి ఉంటారు. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎలా చేస్తారో చూద్దాం పదండి. మసాలా నేను నిమ్మకాయ ఎక్కువ తింటాడు. నిమ్మకాయ ఎక్కువ తింటాడు. పెరుగు వస్తుంది. నమస్తే అన్న, మీ పేరు? చెన్ముక. షణ్ముఖ. ఎన్నాళ్ళు నుంచి తింటున్నారన్న మసాలా? కానాలు. కానాలు. అవునా? ఏ మసాలా ఎక్కువ తింటారు? బంగాళంప, అలసంద మసాలా. అలసందలు. అలసందలు అంటే మీకు బాగా ఇష్టం. ఇంకా తర్వాత బంగాళదుంప, బెడ్ బజ్జీ ఒకటి. బెడ్ బజ్జీ కూడా. బెడ్ బజ్జీ స్లైస్ చేసి చేస్తారు. బాగుంటుంది అంటే కదా? చాలా బాగుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే, మీ పేరు? మల్లికార్జునరావు. మల్లికార్జునరావు. ఈ మసాలా బండి ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు? 15 సంవత్సరాల నుండి పెడతాం. 15 ఏళ్ళ నుంచి. ఎక్కడెక్కడ అన్న మీ అడ్రస్? ఇచ్చేసేటికి పాత బజార్లో పెడతాను, ప్రియా మ్యాచింగ్ దగ్గర. తర్వాత వచ్చేసి 9ంటికి కొంజేడు గురునాథం కొట్టేదిగా యాప్ చెట్టు కింద పెడతాను. మామూలుగా ఈవినింగ్ పూట? ఈవినింగ్ నైట్ వచ్చేసి 9ంటికి కొంజేడు గురునాథం. ఈవినింగ్ అంటే సాయంత్రం నుంచి నైట్ వరకు చెప్పాలి. ఈవినింగ్ వచ్చేసప్పటికి ప్రియా మ్యాచింగ్ కాడ ఉంటాను. 6ంటి కాడ క్లాత్ బజార్ బంగారపట్ల ఏరియా, పూల కొట్ల రోడ్డు. పూల కొట్ల కాడ ఉంటారు. క్లాత్ బజార్ అదొక 6ంటి కాడ నుండి పోదొక 9ంటి దాకా ఉంటా. తర్వాత వచ్చేసప్పుడు కొంజేడు గురునాథం కొట్టుకాడికి వస్తాం. అక్కడే ఫైనల్ 11ంటి దాకా ఉంటాం. బంగారు షాపులో లైన్, బంగారు కొట్ల లైన్ లో ఉంటా. తర్వాత వచ్చేసప్పుడు కొంజేడు గురునాథం కొట్టుకాడికి వస్తాం నైట్ 9ంటికి. మన దగ్గర ఏ మసాలాలు ఉంటాయన్నా? బజ్జీ, టమాటా బజ్జీ, బంగాళదుంప, బీట్రూట్, అల్లం, మామిడి అల్లం, నూడిల్స్, గొట్టాలు, కాన్ఫ్లాక్స్, మరమరాలు, అటుకులు, పల్లి మసాలా, టమాటా స్లైస్. ఒక మసాలా వచ్చి కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక మసాలా వచ్చేసేటప్పటికి మామూలు మసాలా ఏ మసాలా అయినా సరే 30 రూపాయలు. జీడిపప్పు వచ్చేసేపటికి 50 రూపాయల మసాలా. మన దగ్గర జీడిపప్పు మసాలా కూడా ఉంటుంది. జీడిపప్పు మసాలా 50 రూపాయల మసాలా. అది ఇంకా ఏదైనా సరే 30 రూపాయల మసాలా. అవునన్నా, నేను మీ దగ్గర చాలా సార్లు తిన్నాను, టేస్ట్ బాగుంటది.
మిగతా అందరికి చూపించదామని వీడియో ఓకే. థ్యాంక్ యూ అన్న. తీసుకుంటా. కారం మామూలుగానే ఎక్కువైనా కారం కొద్దిగా ఎక్కువ. టమాటా అనేది కారం. ఈ టమాటా బజ్జీ. టమాటా బజ్జీ. ఉడకబెట్టారు అది. ఉడకబెట్టి ఏమైంది ఉల్లిపాయ మాత్రం కారంగా చేయండి. పెరుగు వేయచ్చా? పెరుగు బ్రెడ్ బజ్జీ. ఇది బ్రెడ్ బజ్జీ. ఈ బ్రెడ్ బజ్జీ అన్ని ఏరియాలు దొరకదన్న. టమాటా బజ్జీ దొరికింది కానీ బ్రెడ్ బజ్జీ దొరకదు. కొన్ని చోట్ల ఉంటాయి. ఒక్కొక్క మన గుంటూరులో వచ్చి మనకి కొన్నిట్లా కొన్ని ఫేమస్. వాడేది కూడా నిమ్మకాయ. ఐడియా ఉంది, కనబడుతున్నాను. అచ్చంగా నిమ్మకాయ రసం. ఇందులో చాలా మంది కూడా నిమ్మప్పు వాడతారు. అవును. పెరిగేస్తుంది.
నీటిలో కూడా వాటర్ కలపండి, పెరుగులో కూడా. అవునండి. న్యాచురల్ గా పెరుగు అది వచ్చేసి ఏనన్నా మసాలా వేసి టమాటా స్లైస్ చేయండి. సరే. సరే. జైను టమాటా స్లైస్ ఒకటి, మరమరాలు ఒకటి. టమాటా సరే. ఎంత స్టాండర్డ్ అమౌంట్ ఎంత? 60. లేట్ పెట్టారు. ఇదే ఫోన్ పేలో 60 రూపాయలు అందుకోబడింది. ఇది జైన్. దీని పేరేంటన్నా? జైన్ మసాలా. జైన్ మసాలా. టమాటా స్లైసెస్ అన్న ఒకటేనా? టమాటా స్లైస్ వేరు. జైన్ అంటే ఉల్లిపాయలు తగలకూడదు. ఓకే ఓకే. జైన్ మసాలా. అవునులే, వాళ్ళు తినరు కదా, స్వీట్స్ తినరు అన్న. చాలా పెడదాం మనోడు, నాకు తెలుసులే, మంది మార్కెట్ షాపు. నల్లగొండల కాడ ప్లాస్టిక్ పట్టింది చూడు, శర్మ స్వీట్ ఎదురుగా. అన్న క్యారెట్ కానీ బీట్రూట్ కూడా తినరు కదా అసలు, వెజిటేబుల్స్ ఓన్లీ. అలానే ఒక టమాటా స్లైస్ చేయండి నాకు. ఒక బజ్జీ మసాలా పార్సల్ చేయండి, పెరిగేసి. నాకు ఇచ్చే దాంట్లో ఉల్లిపాయలు మాత్రమే పెట్టండి, మసాలా చేసేయండి. పప్పులేనా? కారం లైట్ గా అయినా కారం. ఇంకా పట్టు లక్ష్మి గారు, పట్టుకోండి, తర్వాత చూద్దాం. అని ఇలా జైన్ అయితే ఇది నార్మల్ టమాటా స్లైస్. ఇందాక జైను మామూలుగా టమాటా స్లైస్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉల్లిపాయ పెట్టేది ఉంటుంది, ఒకటి మసాలా పెట్టేది ఉంటుంది. మొత్తం ఎన్ని రకాలు మసాలాలు చేస్తారన్నా? లెక్క పెట్టలేదు, మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయి. బజ్జీ, టమాటా బజ్జీ. నువ్వు మినిమం ఎన్ని చేస్తావు? నేను 15 రకాల పైన చేస్తా. 15 రకాల పైన. అలసందలు కానీ మిల్ మేకర్ కానీ ఇప్పుడు అలసందలు లేవు, మిల్ మేకర్ లేవు, డైలీ ఉంటాయి.
అలసందలు అయితే చూస్తూనే ఉంటాం. మిల్ మేకర్ కూడా ఉంటది, మామిడి అల్లంతో కూడా చేస్తాం. మామిడెల్లం కూడా ఉంటది. మోడల్ ఉందా ఇప్పుడు? ఇప్పుడు లేదు రావట్లా మామిడెల్లం. మామూలుగా పెడతాడు. ఇదేంటన్నా? ఏది బీట్రూట్. బీట్రూట్ అది ఉడకబెట్టి నూనెలో ఇచ్చినా లేకపోతే మట్టిలో ఫ్రై చేసింది. కొంచెం నూనెలో వేయించి నిలవ ఉండవు. పచ్చి మసాలా ఒకటి పెరిగేస్తారు. అట్లా అటు కనబడట్లేదు. రైడింగ్ సరిపోతుంది. అది పచ్చి మసాలా. నాకు ఇంకో నానే టమాటా ఇవ్వండి, దాని తర్వాత సరే ఓకే.